హలో హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజుతో ఎడారి యాత్రికుడు ఛానల్ క్రియేట్ చేసి ఈరోజుతో కరెక్ట్గా ఒక నెల అయిపోయిందబ్బా. ఈ నెలలో నేను పెట్టే వీడియోస్కి లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు తోసేయాలి, ముందుకు తొయ్యాలి, అదే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుని సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టేటంటే కొత్త కదా, ఏమైనా కొంచెము ఇబ్బందిగా ఉన్నా కానీ వాటిని చూసి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందుకు నడవమని చెప్పిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదములు అబ్బా. నా ఈ నెల ప్రయాణంలో ఏంటంటే, నాకు యూట్యూబ్ ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు సాయి కృష్ణ అన్న వీడియోస్ ఎక్కువ చూసి సాయి కృష్ణ అన్న వీడియోస్ చూసి ఈ విధంగా అంటే క్రియేట్ ఎలా చేయాలా అని నేను ఎక్కడికైతే యూట్యూబ్ క్లాస్లోకి వెళ్ళలేదు, ఎక్కడైతే కోచింగ్ తీసుకోలేదబ్బా. నేనైతే సాయి కృష్ణ మధు టెక్కర్ ఉంది కదా, వాళ్ళవైతే బాగా చూసేవాడిని. ఎందుకంటే చూద్దాం ఏమన్నా అంటే వాళ్ళ దగ్గర పెట్టి టీచింగ్ తీసుకునే బదులు మొత్తం వీడియోస్లో చెప్తాను కదా, ఈ విధంగా చేసుకోవాలని. కానీ వాళ్ళు సజెషన్ చేసింది మాత్రము, ఆ అన్నోళ్ళు సజెషన్ చేసింది కెన్ మాస్టర్. నాకు కెన్ మాస్టర్ అంటే మనమంతా కదా, అందుకని చెప్పి నాకు అనుగుణంగా ఏదైతే బాగుంటుందని నేను కొందరితో డిస్కషన్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేయాలి అనే దాన్ని బట్టి డిస్కషన్ చేసుకుంటే అయితే మనకు బాగా ఈజీగా ఉండేది ఏదంటే ఇన్షార్ట్. నేను ప్రతి వీడియో కూడా నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా ఇన్షార్ట్ అనే ఉంటుంది కింద. ఆ యాప్లో నేను క్రియేట్ చేసుకుంటా అంతే. ఫిల్టర్లు గిట్టర్లు ఏమంటుంది అబ్బో, ఇదే బతుకు, ఇదే ముఖము. ఫిల్టర్లు ఇట కొమ్ములు ఇక్కడ మీసాలు ఇటు తిప్పి అదేంలా, మామూలుగా ఎట్టుంది అట్టే చేసి అంటే నేను నాకు ఫస్ట్ ఈ యూట్యూబ్ క్రియేట్ చేసేదానికి ఒక మొబైల్ కావాలనుకున్న మొబైల్ తీసుకున్నాం. ఒకటి మైక్రోఫోన్ ఒకటి, అంటే వాగాలి కదా, మనం ఓన్లీ వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మాటలు పెడితే బాగుంటుంది కదా, ఏదో ఒకటి వాగాలి కదా, అందుకని చెప్పి క్లారిటీగా ఉంటుందని చెప్పి ఒక మైక్రోఫోన్ ఒకటి తీసుకున్నా. అండ్ వచ్చేసి నా వరకైతే ఈ నెలలో చాలా వరకు అనుభవం అబ్బా. అంటే యూట్యూబ్ ఈ విధంగా క్రియేట్ అంటే కొత్త వరకు ఒకటే. నేనే పెద్ద ఎక్స్పర్ట్ అని చెప్పలే, కాకపోతే ఒకటి చెప్పగలుగుతా అబ్బా, కొత్త నేను కూడా కొత్తనే. మన కొత్తగా క్రియేట్ చేసి యూట్యూబ్ క్రియేట్ చేసే కొత్త వాళ్ళకి ఏంటంటే ఒకటే చేసిన తొందరపడి చేతగా అదే అంటారు కదా, తెలియని దానికోసం పోయి బురదలో పడగాకండి. తెలిసిందే చూసుకోండి. నాకైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక్కటే అబ్బా, నేను ఒక్కటే చెప్పగలుగుతా. మొరటోడికైనా కానీ, చదువుకునేకి కానీ, ఎవరికైనా మొరటోడికి కానీ ఎవరికైనా ఒకటే ఈజీగా వీడియో క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే కనుక నెంబర్ 1 యాప్ అబ్బా ఇన్షార్ట్. నాకు తెలిసి ఈ నెలలో నేను చేసింది ఇన్షార్ట్లోనే. అంటే మన కైన్ మాస్టర్ లేకపోతే కైన్ మాస్టర్లు ఏమని చేస్తాం అబ్బా, చాలా పెద్ద ప్రాసెస్. అంటే తెలిసిన వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్. కానీ ఇన్షార్ట్ అయితే ప్రతి ఒక్కరికి, వాళ్ళు మరటోళ్ళైనా కానీ నీట్గా వాటి సింబల్స్ ఏం కావాలన్నా ఏంటా అని ఇన్షార్ట్లో నీట్గా ఇచ్చింటాడు. నేనైతే ప్రమోషన్ కోసం ఇవ్వాలబ్బా, నా అనుభవం నేను పంచుకుంటాను. అంటే నన్ను ఈ నెలలో ఆదుకొని వీడియో ఎట్టుందా, బాగుందా, బాగలేదా అని చూడకుండా ఈ మనిషి పెట్టేది ఎడారి యాత్రికుడు ఛానల్గా క్రియేట్ చేసినప్పుడు ఈ మనిషి ఎడారుల గురించి కదా చెప్పేది అనే విధంతో మీరు నన్ను సపోర్ట్ చేస్తారు కదా. అందువల్ల నాలో ప్రతి నెల, ఇప్పుడే కాదు ఎవ్రీ మంత్ నాకు ఎంతమంది వచ్చారు సబ్స్క్రైబర్స్ ఏమనేది కాదు, ఎవ్రీ మంత్ నేను ఖచ్చితంగా చేస్తాను. అటువంటి ఎడారి నేను పెట్టుకున్నదే, నేను ఎడారి గురించి చూపించాలనుకున్నా. అందరూ ప్రతి ఒక్కరూ మంచి ప్రదేశాలు, మంచి వ్యూస్ చూపించారు కదా. నేను మాత్రం ఎన్నుకున్న ఒకటి యాజ్ ఏ కష్టపడే అంటే పని చేసుకునే మాదిరిగా నేను కూడా పని చేసుకునేనే కదా. నేనేమో ఎంబీబీఎస్, ఎంఆర్ఎఫ్ఎస్, పీపీపీఎస్ మేము చదవాలా. మేము చదివిన కాడికి మాకేదైతే నచ్చిందో అదే నేను మీకు చూపించాలనుకున్నాను. అందుకే ఎడారి యాత్రికుడు అని పెట్టుకున్నాను. అది ఎడారి యాత్రికుడు అంటే ఎడారిలోనే కాదు, మేబీ ఎక్కడికైనా పోయిన తర్వాత అక్కడ నేనైతే ఎక్కడికైతే సిటీస్లో పోయినా ఆ సిటీస్ కూడా ఇక్కడ ఇది ఉంది అని చెప్పి చూపించగలుగుతానబ్బా. అదొకటి. అండ్ ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలంటే నాకైతే చాలా వరకు మాత్రం నేను సాయి కృష్ణ అన్న వీడియోస్లలో ఇది అప్లోడ్ ఎలా చేయాలి,
నుంచి వచ్చేసి క్రియేట్ ఎలా చేయాలి. సాయి కృష్ణ అన్న వీడియోస్లో ఆయన కెన్ మాస్టర్లో చెప్తాడు. నేనైతే అది ఇన్షాట్లు తీసుకుంటా. ఇన్షాట్లు అంటే అది ఆ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు. కానీ కొంచెం ఉంటుంది కదా, ఓహో ఈ విధంగా చేసుకోవాలనుకుంటారు, దీంట్లో ఈ విధంగా నిజంగా ఈజీగా ఉండేది క్రియేట్ చేసుకునే దానికి గొప్ప యాప్ అబ్బా. అవును, టిక్ టాకర్స్ కూడా మంచి అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఇన్షాట్లో నీట్గా చేసుకోవచ్చు. అదొకటి. అది మధు టెక్స్. నేను వాళ్ళే ఎక్కువ చూస్తా అంట, అంటే ఫాలో లేదు కానీ చూస్తా అంట బాగా. వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూసి ఎలా క్రియేట్ చేయాలి, క్రోమ్లో ఎలా చేయాలి అంటే చెప్తారు కదా అన్నోళ్ళు. కొందరైతే డైరెక్ట్గా అప్లోడ్ చేయడం, డైరెక్ట్ కూడా అప్లోడ్ చాలామంది చేస్తూ ఉంటారు కదా, అదేం భయంలా. ఇంకొకటి ఏంటంటే నా అనుభవం అబ్బా, నెలలో ఈ అనుభవాలు నేను మీతో పంచుకోవాలని కూడా పంచుకుంటాడా. ఏమి ప్రతి వీడియో అంటే నేను చెప్తాను కదా, నేను ప్రతి ఏరియాలో తిరుగుతాను అబ్బా. నేను తోటల కాడికి పోయి ఆ తోటల వాళ్ళని ఓన్లీ మనకి ఎక్కడైతే కలర్గా ఉంటుందా, ఎక్కడైతే అదే మనిషి తిరిగే ఏరియాలో పోయి తీసేంత నేను అనుకోలే. నేనంటే ఒంటరి జీవితాలు, ఒకరికి ఒకరు ఇక్కడ ఎడారిలో బతికే వాళ్ళు ఏంటంటే ఒకరికి కనీసం రూపాయి, ఒక అర్ధ కిలోమీటర్ కానీ, 1/4 కిలోమీటర్ కానీ, కిలోమీటర్ కానీ ఇంకా జాస్తి ఉంటుంది అనమాట. ఈరోజు అంటాడా సారీ, లాస్ట్ 3 వీడియోస్లో నేను చూపించాను కదా ఎడారి, అదైతే 3 కిలోమీటర్స్ అనమాట. 3 కిలోమీటర్స్ అనమాట. నేను ఆ రోజు నేను లేచి తిరిగింది 3-4 కిలోమీటర్స్ అనమాట. మొత్తం తిరిగిన ఒక చెరువు మాదిరి ఉంది, అక్కడ చూపిద్దాం అనుకుంటే అది నాటలోడు. కాకపోతే ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా వీడియో తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాబ్బా, అది మాత్రం వాస్తవము. ప్రతిదీ చిన్న విషయం కూడా ఎడార్లు ఎలా ఉండాలి ఏంటి అనే భావనతో నేను ఎడారి యాత్రికుడు అని క్రియేట్ చేసుకున్నబ్బా. నేను ప్రతి వీడియో చెప్తాను ఎడారి యాత్రికుడు సబ్స్క్రైబ్ చేస్తానబ్బా అని. ఇదేంటే నేను ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఎటువంటి ఎడారిని చూపించను. ఏమంటే నాకు నెల అయిపోయింది కదా, ఈ నెలలో నా అనుభవాలు మీకు పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తానబ్బా, సరేనా. అదొకటి. ప్రతి ఒక్కరు క్రియేట్గా మన కొత్త వాళ్ళు అబ్బో, పాత వాళ్ళతో వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళతో పెట్టుకుంటే మనకి ఆడవుతుంది. పెద్ద సిస్టమ్స్లో కూర్చొని వాళ్ళు చేసేవాళ్ళు అంతా వాళ్ళతో పెట్టుకుంటే మనకు అవ్వదు. మనం ఎంతసేపు మొబైల్ టిక్ మనం ఎంతసేపు టిక్ అని కొట్టుకొని మొబైల్ చేసుకోవాల్సిందే. అది అంతే. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే, ఒకటి కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా యూట్యూబ్లో, వాళ్ళ వీడియోస్ గురించి ఫాలో చూసుకోండి, తెలుసుకోవడం. నీట్గా ఎంత బాగా చెప్తారంటే అంత నీట్గా చెప్తారు. ఈ విధంగా చేసుకోండి అని. నేనైతే మాత్రం పొరపాటు ఏం చేయలేబ్బా. వాళ్ళు చెప్పినట్టే ఒక 10 నిమిషాలు లేట్ అయినా అప్లోడ్ చేసేదానికి వాళ్ళ వీడియోలు చూస్తానే నేను అప్లోడ్ చేస్తాబ్బా. ఇప్పుడైతే డైరెక్ట్ అంటే అలవాటు అయిపోయింది కదా, 1 మంత్ అయిపోయింది కదా, ఇప్పుడు అలవాటు అయిపోయింది ఏ విధంగా చేయాలన్నా అప్లోడ్ అని చేస్తూ ఉంటాము. ఇంకా ఏమన్నా సంథింగ్ ఏమన్నా మనకు అప్డేట్స్ వచ్చాయంటే మనకు అంత నాలెడ్జ్ లేనప్పుడు పక్కన వాళ్ళు వీడియోస్ వచ్చాయంటే చూసి మనం చేసుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా అంతకన్నా మనం ఏం చెప్పాల్సింది లేదు. కాకపోతే ఒకటి, చేసేవాళ్ళు జాగ్రత్తగా నీట్గా నిదానంగా చేయండి, దాన్ని క్లుప్తంగా. అంటే నా మాట కొంచెం ఫాస్ట్ ఉంటుంది, మళ్ళీ నన్ను అనుకోకండి, నా మాట కొంచెం ఫాస్ట్ ఉంటుంది. నేను కూడా వాయిస్ తగ్గించుకొని మాట్లాడతాను. ఇంకా అండ్ వచ్చేసి కెమెరా బాగలేదు, ఇవి బాగలేదు, అవి బాగలేదు అన్న, ప్రతి మీకు ఎలా అయితే చేయాలనిపించదో అలానే కంటెంటు మనం ఏదైతే ఎంచుకున్నామో దాని గురించే చూపించే బాధ్యత తీసుకోవాలబ్బా. నా వరకైతే నేను ఎడారి యాత్రికుడు ఎందుకు వచ్చిందంటే చూస్తూ ఉన్నాను. నేను ఎడారికి పోతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అంతలోకి చూస్తూ ఉంటాం. ఇది చూసినా అనమాట చాలామందికి. అదే ఆ సిచ్యువేషన్ నాకు కూడా ఎదురైంది. నేను తీసుకోలేదు, నేను కూడా పే చేసిన. కాకపోతే ప్రతి ఒక్కరు చూపించాలా ఎడారిలో ఎట్టుంది అని, ప్రతి ఒక్కరు చూపించాలనే ఒక చిన్న ఆశతో ఎడారి యాత్రికుడు క్రియేట్ చేసిన మీ అందరికి వీడియోలు ప్రతిరోజు ప్రతి 3 రోజులు కూడా ఒకసారి నేను అంటే 3వ రోజు అంటే ఫస్ట్ ఇప్పుడు ఈరోజు ఆదివారం చేసిన అంటే సోమ మంగళ ఉండదు, బుధవారం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఆ విధంగా నేను ఒక నెలకు వచ్చేసి 12 వీడియోలు 11 వీడియోలు టార్గెట్ నాది. నేను ఎక్కువ అనుకోలేబ్బా. వారానికి వచ్చేసి 3 లేదు, మనం ఏమైనా పని మీద పోయినామంటే నాది ఒకటే ఉంటుంది వారానికి. అది కూడా చెప్తాడా అట 3 రోజులు 3 రోజులకు ఒకటి 2 రోజులకు ఒకటి అట, అంటే డైలీ కాకుండా 3 రోజులకు ఒకటి 2 రోజులకు ఒకట అనే విధంగా మన ఎవరు బావు అందరికి కదా బావు కొత్తగా క్రియేట్ చేసి నాతోటి 1వ తరగతి చదివే వాళ్ళకి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డీ తీసుకునే వాళ్ళకి కాదు, నాతో పాటు 1వ తరగతి చేరింటారు కదా,
ఆ 1వ తరగతి ఫస్ట్ క్లాస్ వాళ్ళు అనమాట. 1వ తరగతిలో చేరిన వాళ్ళకి ఈ సజెషన్ అబ్బా. అంటే నాకు 1వ తరగతి అనుభవం ఉంది కదా, 1వ తరగతి అనుభవం నాది కూడా ఇప్పుడు. అంటే ఆ అనుభవం మీకు పంచుకోవాలనుకుంటాను మన 1వ తరగతి స్టూడెంట్స్కి అందరికీ. స్టూడెంట్గా మన 1వ తరగతి అందరము అలా ఫాలో అవుదామని చెప్పి నేను అనుకుంటాను. అండ్ అన్నావు రోజు ఏందబ్బా ఈ రచ్చ అనుకోలేరు. నేను ఎడారి యాత్రికుడు ఎండే కష్ట నష్టాలు చూపించి యథార్థంగా చూపించాలని చెప్పి తిరుగుతాడా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసేది కన్నా జస్ట్ లైక్ కొడితే, మీరు ఒకసారి లైక్ చేసినారనుకో పక్కన వాళ్ళు కూడా మీరు ఒకసారి కన్నా లైక్ చేసినట్టే మీ తరఫున 10 మందికి యూట్యూబ్ పుష్ చేస్తుంది అనమాట. అట్లా లైక్ చేయండి, చూసి కాదు. అయినా నేను చెప్పే ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరు స్కిప్ చేస్తానేమన్నా, ఒకటే మాట చెప్తాను, స్కిప్ చేయొద్దన్నా. ఎందుకంటే నేను రియల్గా జరిగేది చూపించాను. నేను మిద్దెలు, మేడలు, పార్కులు ఇవి చూపించడంలో నేను చూపించేది ఇతర దేశం గురించి. ఇతర దేశంలో మనోళ్ళు గల్ఫ్లోకి వచ్చి మనోళ్ళు ఎట్లా కష్టపడతారా ఏమా అన్న దాని గురించి నేను చూపిస్తాను. అంతవరకు ఇంకేం లేదన్న. అది ఒక్కటే నేను చూపించేది. ప్రతిదీ నేను చూపించేది ఎడారి నుంచే చూపించాను. ఎప్పుడైనా నేను సిటీస్లోకి పోయినప్పుడు అక్కడక్కడ పోయినప్పుడు నేను కూడా సిటీస్లో కూడా తీసి అప్లోడ్ చేస్తాను, నేను కాదని చెప్పడం. కానీ 100కి 75% 80% నేను ఎడారిలోనే ఎక్కువ వీడియోలు తీయాలనుకున్నాను. నా పని ఏంటంటే ఎడారిలో వీళ్ళ జీవితం వీళ్ళ జీవన శైలి కూడా మీకు తెలియాలి కదా. ఇప్పుడు ఎంత ఎక్కడికో గల్ఫ్కి పోయినాడు వచ్చాడంటే గల్ఫ్ పోయిన కొంచెం అంటారు కదా, ఏదో సంథింగ్ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇండియాలో కానీ ఎక్కడైనా గల్ఫ్ పోయిచ్చినాడా వాడా ఈడా అది కాదన్న. ఒకసారి ఇక్కడ వీళ్ళు కష్టపడే విధానాన్ని చూస్తే కనుక ఆ మాట అనరు. అందుకని చెప్పి నేను ఈ వీడియో ఖచ్చితంగా నా మంత్ ఎండింగ్లో నేను ఖచ్చితంగా ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా మాట్లాడి పెట్టాలి, వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా ఖచ్చితంగా ఇదే విధంగా మాట్లాడి అప్లోడ్ చేస్తానన్న. చూడండి, ఇక్కడ స్కిప్ చేయగాకండి. ఇంటే బాధలు ఇక్కడ ఎడారిలో బాధలు ఎట్టుంటాయో ప్రతిదీ నేను వివరించి చెప్తాను మీకు. అందరికి అన్నలకు, అందరికి అక్కగారికి, చెల్లెగారికి అందరికీ ఇదే విధంగా చెప్తాను అన్నమాట. చూస్తానండి. అంటే ఉండరు కదా ఇళ్ళల్లో కదా, సిటీస్లో కదా ఉండేది, ఇంట్లో పని చేస్తుంటారు కదా. కాదన్న, సిటీస్లో పనిచేసే వాళ్ళు వేరు ఉంటారు, ఎడారిలో పనిచేసే వాళ్ళు వేరు ఉంటారు. మన అది వ్యవసాయం చేస్తారు కదా, వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా కొంచెము బాగుంటుంది అబ్బా ఏసీలకి ఏమంతా. ఇక్కడ ఎడారిలో పనిచేసే వాళ్ళకి కొందరికి ఏసీ కూలర్స్ ఏదంటే సోలార్ కూలర్స్ ఉంటాయి కదా, ఉంటాయి, కొందరికి ఉండవు. నాకు కూడా అంతే, నాకు అనుభవం వచ్చింది. నేను కూడా అనుభవంలో ఉన్నబ్బా, నాకు కూడా జరిగింది. నేను కూడా దాన్ని అనుభవించిన. 52 డిగ్రీల ఎండలో నేను కూడా అనుభవించిన. ఎండ ఎట్టుంటుందా ఏమా, కైమా రూమ్ కాదు కైమా, ఆ పక్క డోరు ఈ పక్క డోరు ఓపెన్ చేసుకొని కింద పరిపేసుకొని పడుకునే రోజులు ఉంటాయి. అందుకే ఆ అనుభవాన్ని మీకు చెప్పాలి. ఎందుకని ఎడారి యాత్రికుడు క్రియేట్ చేసిన చాలామందికి ఆలోచన వచ్చింది కదా. ఇక్కడే కాదు, మనమనే కాదు, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, బంగ్లాదేశ్ అంటే ఆంధ్ర, తమిళనాడు చాలామంది ఉండరు ఇక్కడ. అంటే ఉండాలంటే చాలామంది ఉండాలని కాదు, ఉండాలి. కానీ ఒక్కొక్కరి కాడికి పోవాలంటే కిలోమీటర్, 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ అందరి దగ్గర పోయి కూడా నేను వీడియో షూట్ చేసి, అంటే వాళ్ళ పర్మిషన్, అంటే వాళ్ళు ఏమన్నా సంథింగ్ ఏమన్నా అనుకుంటారేమని చెప్పి ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అన్న వీడియో తీసుకోవచ్చా, నేను ఇక్కడికి వచ్చిన, నేను ఇలా ఎడారి యాత్రికుడు అని ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టినా, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసినాను. మీరు పర్మిషన్ ఇచ్చే నేను ఇక్కడ వీడియో తీసుకుంటాను, లేదంటే తీసుకోనన్నా అని చెప్తే కొందరైతే ఇష్టపడి తీసుకుంటారు. వాళ్ళు ఇష్టపడి సంతోషంగా ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేస్తారో ఖచ్చితంగా చేస్తానబ్బా నేను నీట్గా. అక్కడ వాళ్ళు ఏంటి బాతుల ఏంటి ఆవుల, ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా, ఆ విధంగా బాతులు, ఏంటి ఆవులు, ఇనుములు అని వచ్చేసి పావురాలు, కుక్కలు, ఇవి ఇక్కడ దూరంగానే ఉంటాయన్న, ఇక్కడ దూరంగా చేస్తారు. ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని ఈ కష్టాన్ని ఎవరు చూపిరు కదా. ఎంతసేపు 10 మంది ఇష్టపడి అబ్బా ఇది బాగుంది, ఈ కాయలు బాగుంది, ఈ టమోటా బాగుంది, పార్క్ బాగుంది, బిల్డింగ్ బాగుంది, ఇది కాదు నేను చూపించాలనుకునేది ఎడారిలో కష్టపడతాను ప్రతి ఒక్కరిని చూపించాలనుకున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర పోతా ఉండ. మీకు ఏమని అనుకోవచ్చు, మీకు బోరింగ్ అనిపించచ్చు, ఏమో నాకు తెలియదు. కానీ నా వరకు అయితే మాత్రము బాగా సాటిస్ఫై అవుతాను నేను. ఎందుకంటే నాకుండా వాళ్ళు కష్టపడే కష్టాన్ని పక్కన వాళ్ళు గుర్తించాలనే 100 మందిలో కనీసం 20 మంది గుర్తించారా కష్టాన్ని? గుర్తించారు. కష్టం లేదు నీకు సుఖం లేదు కదా బా. వీళ్ళు కష్టపడేది అదే, కష్టం లేదు సుఖం లేదు. వాళ్ళు కష్టపడతారు కాబట్టి నేను చూపిస్తాను. ప్రతి మంత్ అంటే ఎవరి ఎండింగ్లో మాత్రం మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా బా
నేను మాత్రము ఇదే విధంగా మాట్లాడి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. నా అనుభవం చెప్పాలి కదా, ఎవరు ఏమన్నారా, ఎవరైనా ఏమైనా అంటే కొందరు కోప్పడేళ్ళు ఉంటారు, కొందరు హ్యాపీగా ఇన్వైట్ చేసే వాళ్ళు ఉంటారు, వచ్చామంటే రాండి అని చెప్పి ఇన్వైట్ చేసే ఉంటారు. వాళ్ళ గురించి అయితే కొంచెం ఆలోచిస్తూ ఉంటా. అయినా సాధ్యమైనంత వరకు చాలా వరకు నేను పోతా ఉంటా, పోయి చూసి వీడియోలు చేస్తూనే ఉంటా. ఏంటి మీకు అందరికీ నచ్చుతుందనే అంటే అందరు కష్టపడే కుటుంబాల నుంచి వచ్చినవే కదా, సుఖం నుంచి రాలేదు కదా. ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ మ్యాన్ అయినా కష్టపడాల్సిందే. ఎవరు కూడా తలనొప్పులు వాళ్ళకు ఉంటాయి కదా. కాకపోతే ఇక్కడ వాళ్ళని మించిన కష్టం ఎవరికి ఉంటుందిరా అంటే ప్రపంచంలో ఎడారిలో కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎండకు తట్టుకోవాలి, చలికి తట్టుకోవాలి, గాలికి తట్టుకోవాలి, తుఫాను, ఇసుక తుఫాను మాత్రం ఒకటి వస్తుంది. ఇసుక తుఫాను వచ్చినప్పుడు ఆక్సిజన్ అందకుండా మేబీ అంటే 4 years బ్యాక్ అనుకుంటా, 4 years బిఫోర్ ఏదో సంథింగ్, ఆ గాలికి తట్టుకోలేక ఇద్దరేమో ఈపీ అతను ఒకడు, మద్రాసు అతను ఒకడు, ఆ గాలి ఆక్సిజన్ అందక చనిపోయిన రోజులు ఉన్నాయి. ఈ కష్టాన్ని బాగా అంటే ఇలా కాడిపోతే మాకు వివరిస్తారు కదా, అంటే మేము కనుక్కుందని పోతాము, పోయినప్పుడు వాళ్ళు వివరిస్తారు అనమాట మాకు, ఇది ఇట్లా జరిగింది అంటే నేను కూడా నాకు కూడా కొత్త కదా, నేను కూడా పోయి కనుక్కోవాలి కదా, ఛానల్ క్రియేట్ చేసినాము, పోవాలా కనుక్కోవాలా. అప్పుడు వాళ్ళు చెప్తారు అన్నమాట, గాలికి ఇసుక తుఫాను వస్తుంది, ఇసుక తుఫానికి 15 రోజులు 20 రోజులు కానీ ఒకటి వస్తుంది. మన ఇండియాలో ఏంటంటే ఉబ్బ అంటాం, సొక్కాలు ఇప్పి పనుకొని టవల్తో విసురుకుంటాం కదా ఉబ్బ, దాన్ని మించిన 100 రెట్లు ఎక్కువ ఉంటుంది వాసన. ఈ ఎడారిలో ఆ ఋతుపా వచ్చినప్పుడు ఎట్లుంటుంది వాసన, ఆక్సిజన్ అందదు, ఊపిరి ఆడదు. కానీ దాన్ని కూడా భరించుకుంటా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దాన్ని కూడా భరించుకుంటా, ఆ టైంలో కూడా లేచి వాటికి మేతలు వేయడము, వీటికి మేతలు వేయడము, వాళ్ళు వచ్చి వాళ్ళకు నీళ్ళు ఇవ్వడము, చాయ్ కవ్వడం, ఇలానే చేస్తూ ఉంటారు. అందుకే ఇవన్నీ ఆలోచించుకొని నేను ఇవన్నీ పెట్టాలి. వాడు కోయిట్కి పోయించినంటే ప్రతి ఒక్కరు కోయిట్కి పోయిచ్చారు అబ్బా. వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు కోయిట్ గల్ఫ్ దేశాల్లో, కోయిట్లో, సౌదీలో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, పైన రాసి సంపాదించే కొందరు ఉంటారు. కొన్ని ఉంటాయి కదా, కొన్ని చేసే వర్కులు బట్టి అట్లా ఉంటారు. కానీ వీళ్ళందరికన్నా నేను చెప్పగలను ఏంటంటే, వీళ్ళందరికన్నా ఎక్కువగా కష్టపడే ఎవడరా అంటే ఎడారిలో ఉండేవాడు. వీళ్ళందరికన్నా ఎక్కువగా కష్టాన్ని భరించేది ఎవడరా అంటే ఎడారిలో ఉండేవాడు అని నాకు తెలుసు. అందుకే ఎడారి యాత్రికుడు అని ఛానల్ క్రియేట్ చేసిన. మీరు కనుక లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి, షేర్ చేయకపోతే షేర్ చేయండి. చూసి స్కిప్ చేయకండి. నేను చెప్పేటప్పుడు వినండి అబ్బా. ఎందుకు చెప్తా అండి ఏమి అంటే, మీరు వినాలని మిమ్మల్ని నేనే ప్రెజర్ చేయడం లేదు. కాకపోతే మీరు స్కిప్ చేసి నేనేం చెప్తాను మీకు అర్థం కాదు. మా అనుభవాలు పంచాలి కదా మీకు. నాదొక్కదే కాదు, ప్రతి ఒక్కరిది. నాదొక్కరి అనుభవం నేను పంచడంలో ప్రతి ఒక్కరి అనుభవం మీకు పంచుతూ ఉండ, ఎలా ఉండాలి ఏంటి అని. ఇప్పటి వరకు అయితే మొత్తము ఈ మంత్లో ఒక 10 వీడియోలు చేసిన. 10 వీడియోల్లో ఒక 2 వీడియోల్లో ఎడారి చూపించిన. కొత్త వీడియోలో ఎవరో ఒకరు అంటే కొందరైతే ఒక మనిషి అయితే వద్దు నన్ను తీయద్దు, కావాలంటే నేను చేసి వర్క్ మాత్రం చూపించాడు. నేను ఆ రోజు కూడా వీడియో చేసిన. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోవడంలే. ఖచ్చితంగా నేను ఈ ఎడారిలో జీవనశైలి ఎలా ఉందని ఫస్ట్ వీడియోలో నేను చెప్పేసిన, నేను క్రియేట్ చేసిన మొదటి వీడియోని. అదేవిధంగా నేను ఎడారిలోనే తిరుగుతా, ఎడారిలోనే వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు స్కిప్ చేస్తే తెలియదు, మీరు ఏం చెప్తా ఉంటా ఏమని. స్కిప్ చేయకుండా వినండి. వినిన తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఈయన సబ్స్క్రైబ్ చేయాలన్నా వద్దా, ఈయనకి లైక్ కొట్టాలన్నా లేదా అని ఓపెన్గా చెప్తాను. నేను రంగులు పూసిన మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను పెట్టింది ఎడారి కోసం, ఎడారి యాత్రికుడు అని పేరు పెట్టిందే ఎడారిలో ఎడారి జీవనశైలి ఎలా ఉందా, వలస వచ్చిన కార్మికులు ఎలా బతుకుతానరా అన్న దాన్ని బట్టి చూపించాలని అనుకున్నా. కాబట్టి నేను అదే ఎడారిలోనే వీడియోస్ ఎక్కువ తీసి ఎడారిలోనే ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్క వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సరే అన్న, ఇంతవరకు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ కొడుతూ నన్ను ఇంకా ముందుకు ముందుకు దెబ్బే వాళ్ళందరికీ పేరున ఒక్కరినే కాదు అందరికి కూడా, ఈ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి జనవరి 1 కూడా చెప్పిన, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి, చేయబోయే లైక్ చేసిన వాళ్ళకి, లైక్ చేయబోయే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ప్రపంచంలో నా వీడియో అయితే ఎక్కడి వరకు అయితే పోయింది నాకు తెలియదు. ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సరే, మరొక వీడియోలతో చూస్తూనే ఉండండి. మీ ఎడారి యాత్రికుడు. అంతవరకు బాయ్.